శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడ్యంభకున్ శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ పలికెడితి భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వేరుండుగా పలుకగనేలా ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీరామ్. ప్రియ మిత్రులారా, ఇవాళ దీపావళి వెళ్ళిపోయిన 4వ రోజు, నాగ చతుర్థి అంటారు. సాంప్రదాయిక భాషలో నాగ దేవతను అనంతుడు అంటారు. ఓం అనంతాయ నమః అని ఒక మంగళప్రదమైనటువంటి మంత్రం ఉన్నది. ఇవాళ మనం ఉభయ దేవాలయాల కొండాపూర్లో విశేషమైనటువంటి భక్తులంతా కూడా వచ్చి ఆ నాగబంధంలో ఆ నాగబంధానికి పాలుపేయటం చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకి శివుడు రాకుండా ఉండటానికి, కళ్ళు బాగా కనపడటానికి, అంటే కర్మేంద్రియాలు పటిష్టంగా ఉండడానికి మన సనాతన ధర్మంలో పుట్టకు పాలు పోయటం అంటూ పద్ధతి ఉన్నది. అది దీపావళి వెళ్ళిపోయినటువంటి 4వ రోజు, అంటే చతుర్థి నాడు నాగుల చవితి అని, నాగుల చతుర్థి అని అంటారు. ఆ వేళ ఆ పూటకు నమస్కారాలు చేసి ప్రదక్షిణ చేసి పాలు పోస్తారు. దానివల్ల తమ బిడ్డలు క్షేమంగా ఉంటారని, వాళ్ళ కర్మేంద్రియాలన్నీ కూడా పటిష్టంగా ఉంటాయని పెద్దలు చెప్తున్నమాట. ఇవాళ విశేషంగా మన మధ్య ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ గారు వచ్చారు మన యొక్క గోష్ఠికి. వారి ఇంతకుముందు మహామేధావి, ఎంతోమందికి డాక్టరేట్లు ఆయన గైడెన్స్లో వచ్చినాయి. అలాగే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో వారు మేనేజ్మెంట్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, డీను, అది అయిన తర్వాత వైస్ ఛాన్సలర్గా చేశారు శ్రీకాకుళం యూనివర్సిటీకి. నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రులు వారు. ప్రస్తుతం విజయనగరంలో ఉన్నటువంటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని రామాయణ, వాల్మీకి అంటేనా రామాయణ అనుకోండి, ఆ విఆర్సికి వారు డైరెక్టర్గా ఉండి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రధానంగా ఈ రామాయణంలో ఉన్నటువంటి అంతర్గతమైన మహా విలువలని సమాజానికి అందించాలి, రాబోయే తరాన్ని మంచివాళ్ళుగా తయారు చేయాలి, రాముడిలాగా తయారు చేయాలి, రామాయణంలో ఉన్నటువంటి ఏ విలువలు, ఏ సంప్రదాయాలు అయితే దాంట్లో ఉట్టంకించారో వాటిని బాగా ప్రచారం చేయాలనేటటువంటి దీక్షతోటి వారు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. నేను ముందుగా చెప్పినట్టుగా నాకు అత్యంత స్నేహితులు, మిత్రుల వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇంతకుముందు ధర్మరాజు గారు రాజేశ్వరి యాగాన్ని చేయడానికి సిద్ధపడి ఈ అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అనుకునే విషయం వచ్చింది. రాజేశ్వరి యాగంలో వచ్చిన మహానుభావులంతా కూడా పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులంతా వచ్చారు. సహదేవుడి యొక్క సూచన ప్రకారంగా కృష్ణ పరమాత్మ, సాక్షాత్ కృష్ణస్వామి కూడా వేయించేశారు. దీంట్లో చర్చించే విషయం అంటూ ఏముంది కనుక, సర్వాధికుడైనటువంటి వాడు, పురుషోత్తముడైన వాడు సాక్షాత్తు కృష్ణుడే కదా. కాబట్టి ఆ కృష్ణస్వామికే అగ్రాసనం ఇవ్వాలి అని చెప్పి అందరూ తీర్మానించి వారిని యథాయోగ్యంగా సత్కరించారు. ఈ రకంగా చేసిన తర్వాత ధర్మరాజు గారు కృష్ణుడిని విశేషంగా ప్రస్తుతించి ఆ దామోదరు యొక్క ఆజ్ఞానుసారం వేద విజ్ఞాన ధ్వనులైనటువంటి బ్రాహ్మణులందరినీ కూడా యజ్ఞ కార్యక్రమం నిర్వహించేటటువంటి ఘనంగా ఆయన వరించాడు. వేదవ్యాసుడు, కశ్యపుడు, భరద్వాజుడు మొదలైన మునీశ్వరులు, భీష్మ, ద్రోణ, కృపాది గురువులు, ధృతరాష్ట్ర, విదురాది గురు వృద్ధులని, దుర్యోధనాది బంధుజనాన్ని, సమస్త రాజులని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ముఖ్యులందరినీ కూడా ధర్మరాజు గారు తన యజ్ఞానికి రప్పించాడు. బాగుంది.
ధర్మరాజు గారు ఆహ్వానించిన వాళ్ళంతా సంతోషంగా వచ్చారు. యథాయోగ్యంగా వాళ్ళ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉంటే బ్రాహ్మణ శ్రేష్ఠులు ఋత్వికులుగా ఉండి ఈ శాస్త్ర ప్రకారంగా యథాశాస్త్రానుష్ఠితంగా ఆ యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ యజ్ఞభూమిని బంగారు నాగలతో దున్నించారు. సువర్ణమయమైనటువంటి పరికరాలతో ఏ లోపం లేకుండా ధర్మరాజు గారికి దీక్షనిచ్చారు. ఇప్పుడు ఆ రంగా బ్రాహ్మణులంతా కూడా యథాశాస్త్రంగా నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ధర్మరాజు గారు సమస్త భూపతులని వాళ్ళంతా వాళ్ళు సమర్పించే ధనకనక వస్తువాహనాలన్నింటినీ కూడా స్వీకరించడం కోసంగా దుర్యోధనుడిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన ఇవన్నీ కూడా నువ్వు స్వీకరించి యథాయోగ్యమవుతామని చెప్పి యాచకులు అడిగినటువంటి వస్తువులను దానం చేయడానికి దానకర్ణుడు అంటాంగా కర్ణుడిని షడ్రసోపేత భోజనాలని అందరికీ అందించడం కోసంగా భీముణ్ణి నలభీమ భాగం అంటారు. వంట బాగా చేస్తే నలభీమ భాగం అంటారు మన వాళ్ళు. అట్లా భీముణ్ణి, కృష్ణస్వామికి పరిచర్య చేయడం కోసంగా అర్జునుడిని, యజ్ఞానికి అవసరమైన సంభారం సమకూర్చడం కోసంగా నకులుణ్ణి, దేవ బ్రాహ్మణుల్ని గురువులని పెద్దల్ని పూజ చేయడం కోసంగా సహదేవుణ్ణి, అంటే డివిజన్ ఆఫ్ వర్క్ అన్నమాట. యాగానికి వచ్చిన సమస్త ప్రజలు కూడా మృష్టాన్నపానాలతోటి సంతుష్టులయ్యేట్టుగా చేయడం కోసంగా ద్రౌపదిని ధర్మరాజు గారు నియమించారు. ఇవి మీకు అప్పగించబడిన డిపార్ట్మెంట్స్. ఈ డిపార్ట్మెంట్ ప్రకారంగా మీరు అన్ని ఏర్పాట్లు చేయవలసింది అని. అప్పుడు దేవేంద్రుడు మొదలైన దిక్పాదులంతా కూడా బ్రహ్మాది దేవతలు సిద్ధ కింద కింపురుషాదులంతా కూడా ఆ విద్యాధరులంతా ధర్మరాజు గారు చేస్తున్నటువంటి మహాయాగాన్ని చూసి పూర్వం ఎవరు కూడా ఏ రాజు కూడా ఏంటి చరిత్రలో ఇంత గొప్పదైనటువంటి వ్రతాన్ని ఇలా రాజయోగాన్ని ఎవరు చేయలేదు అని చెప్పి నిర్ధారించేసేశారు. అంతేకాకుండా శ్రీకృష్ణస్వామి పాద రాజీవాలు పూజించే భాగ్యం ఉన్నటువంటి వారికి లేదంటూ ఏముంటుందయ్యా అని బ్రహ్మాదులంతా కూడా స్తుతించారు. ఆ సమయంలో దేవతలతో సమానమైనటువంటి ఈ ఋత్విజులు యాగానికి యథాయోగ్యమైనటువంటి మంత్రాలతోటి హవ్య ద్రవ్యాలని ధర్మరాజు గారి చేత వేలిపించి యాగాన్ని చేయించారు. యజ్ఞం సమాప్తమైంది. ఇక చివరి రోజునాడు ధర్మరాజు గారు పెద్దలందరూ కూడా అందరినీ సన్మానం చేయాలిగా. ఈ ఋత్విజులని, సభాసదులని, పెద్దలని, బ్రాహ్మణుల్ని పూజించి వాళ్ళకి చక్కగా మర్యాద చేయాలని భావించాడు ఆయన. ఆ సమయంలో అసలు అగ్రపూజకు అర్హుడెవరు అనేటువంటి సమస్య పుట్టింది. ఎవరిని ముందు ఆదరించాలి? దేవ బ్రాహ్మణులంతా ఉన్నారు, బాగానే ఉంది, కానీ ఇందుట్లో అగ్రాసనాధిపతి అగ్రతాంపును ఎవరికి ఇవ్వాలనే ప్రశ్న పుట్టింది. సభలో ఉన్న వాళ్ళంతా కూడా తలా రకంగా చెప్పారు. వారి మాటలన్నీ కూడా అందరు వింటున్నారు. కానీ బుద్ధిమంతుడైన సహదేవుడు భగవంతుడైన కృష్ణుడిని చూపించి క్షమించాలి, ఈ మహాత్ముడిని సంతుష్టుడిని చేస్తే సమస్త లోకాలు సంతోషిస్తాయి కాబట్టి ఆయన్ని అగబు చేయండి అని చెప్పాడు సహదేవుడు. కాలము దేశమున్ ఋతువు కర్మము కర్తయు భోక్తయున్ జగజ్జాలము దైవమును గురువు సాంఖ్యము మంత్రము అగ్నియాహుతుల్ వేళలు విప్రులం జరణ వృద్ధిలయంబులు హేతుభూతముల్ లీలల దానయేతక వెలెంగడి ఒక్కటి తేజము ఈశుడున్. కాలము దేశం యజ్ఞం కర్మం కర్త భోక్త ప్రపంచం దైవం గురువం మంత్రుడు మంత్రము హవ్యాలు సృష్టి స్థితి లయాలు ఈ సమస్తం కూడా తానేగా ఉండినటువంటి ప్రకాశించేటటువంటి ఏకైక దివ్య స్వరూపుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడే. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర. విష్ణువు సర్వవ్యాపకుడు, సాక్షాత్తు ఆ విష్ణువే కృష్ణుడిగా ఉన్నాడు ద్వాపరయుగంలో, కాబట్టి ఆయన మించిన వాళ్ళు ఏడుపన్నాడు అని ఒక్క క్షణంగా కృష్ణ పరమాత్మ కందులు మూసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇతడు కన్నులొక ఎంచకమోర్చన ఈ చరాచర స్థిత భవనంబులన్నయు నశించు. ఇతండు అవివిచ్చి సూచనన్ వితతములై జనించు ప్రభ విష్ణుడు అయిన ఎట్టి ఈ క్రతు ఫలదుండగా కోరుడు ఒకండు అర్హుడు పోషిష్ట పూజకన్. పరమేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ
ఒక క్షణంలో కనుక కళ్ళు మూసుకున్నట్టయితే చరాచర ప్రపంచం అంతా కూడా నశించిపోతుంది. అలా కన్నులు విప్పారితే ఈ లోకాలన్నీ యథాపూర్వంగా జన్మిస్తాయి. సృష్టికి స్థితికి లయాలకు కారకుడైనటువంటి పుణ్యపురుషుడు, యజ్ఞబలాన్ని ప్రసాదించే ప్రభువు సాక్షాత్తు విష్ణువుడు, నారాయణుడు, సర్వసమర్థుడు. అగ్రపూజకు ఇతడు కాకపోతే ఇటువంటి క్రతుఫలందుండగా కోరుడు ఒకండు ఇటు అర్హుడు పూజ చేస్తకు ఇలాంటి వాడంటూ సభలో ఏం చేసి ఉన్నప్పుడు మరొకటి ఎట్లా అర్హుడవుతాడు? ఎందుకంటే మునగాడున్నాడా, అధికుడున్నాడా? ఈ పురుషోత్తమం జగదధి సువసనవంతుని అనంతుని సర్వశక్తు జిద్రూపకును అగ్రపూజ పరితోషిత చే సమస్త లోకముల్వే పరితుష్టి పొందు పృథివీవర కావున నీవు కృష్ణుని శ్రీపతి పూజ చేయుము ఎడసేయగ మాటలు వేయునేటికిన్. మహారాజా, పురుషోత్తముడు, లోకాధిపతి, అనంతుడు, సమస్త శక్తులు ఉన్నటువంటి వాడు, చిద్రూపుడైనటువంటి కృష్ణుణ్ణి ప్రప్రథమంగా పూజించి సంతోషింపజేస్తే లోకాలన్నీ కూడా మహాసంతోషంగా ఉంటాయి. వేరే మాటలు ఎందుకై అనవసరంగాను అన్నాడు. కాబట్టి ఆలస్యం చేయకుండా, అన్యథా ఆలోచించకుండానే కృష్ణుణ్ణి పూజించండి అని సహదేవుడు చెబితే ఆ సభలో ఉండేటటువంటి రాజులు, మహానుభావులు, పెద్దలందరూ కూడా చాలా సంతోషించి చిన్నవాడైనా మంచి మాట చెప్పేవనైనా ఇది సముచితము తీర్మానించారు. అప్పుడు ధర్మరాజు మహామునుడి యొక్క మనస్సులు అనేటటువంటి మధుకరాలకు పద్మాల వంటివైనటువంటి శ్రీకృష్ణుడి పాదాలను భక్తితో కడిగాడు. తాను, కుంతి, భీమాదులు, ద్రౌపది శ్రీకృష్ణుడి పాద జలాన్ని, ఆ పాద తీర్థాన్ని ఆనందంతో కడిగి తన మీద చల్లుకున్నారు. బంగారు జలతారు వస్త్రాలతో బాలభాను కాంతులను మించిన కాంతులు గల రత్నాలతో ధర్మరాజు శ్రీకృష్ణుడిని సన్మానం చేశాడు. ఈ రకంగా పురుషోత్తముని పూజించిన ధర్మరాజు కళ్ళ నిండా ఆనంద బాష్పాలు జాలువారుతుంటే ఆయన గోవిందుడి సుందరాకారాన్ని, కళ్ళు బ్లర్ అవుతుంటాయి కదా, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అని ఆనంద బాష్పాలు కళ్ళకు అడ్డం వస్తుంటే కళ్ళు కనపడవు, సరిగా మనకి బ్లర్ అవుతుంటాయి. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడలేకపోయినాడు. ఇలా పూజించబడి ప్రకాశించే పునరీకాక్షుడిని చూచి సమస్తమైనటువంటి సభాసదులంతా కూడా బద్ధేనాంజలినా నతేన శిరస, రెండు చేతులు జోడించి తల వంచి నమస్కరిస్తూ ఆ కృష్ణస్వామిని రకరకాలుగా కీర్తిస్తూ జయ జయధ్వానాలు పలుకుతూ ఉంటే దేవతలు పుష్పవర్షం కురిపించారట. అప్పుడు క్లైమాక్స్ ఏమైంది? దమఘోషుడి కుమారుడైనటువంటి శిశుపాలుడు ఆ కృష్ణ పరమాత్మకు అందించే సత్కారాన్ని చూచి ఓర్వలేక ఈర్ష్యపడిపోయినాడు. ఆయాసంతో తాను కూర్చున్నటువంటి ఆసనం గబగబా కిందకి దిగాడు. నిర్భయంగా చేతులెత్తి శ్రీకృష్ణుడు వినేటట్లుగా నోటికొచ్చినట్టుగా తిరుడుతూ ఉన్నాడు. ఏమన్నాడో చూద్దాం. జై శ్రీరామ్. నీ పాదకమల సేవయం నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయ్యను తాపసమందారమాకు దయసేయగదే.